నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 62వ శ్లోకం అండి. ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలనరాగాత్ అరుణితం తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలనరాగాత్ అరుణితం తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా. ఈ శ్లోకం యొక్క భావం అండి. సుందరమైన దంతాలు కల ఓ భగవతి, సహజంగా అరుణవర్ణం కల నీ అధరాల శోభతో సాదృశ్యం కల వస్తువుల నామాలను వర్ణిస్తున్నాను. విద్రుమలతకు ఫలం వస్తే కానీ బింబఫల మాత్రం కాదు. ఏమందువా దాని అరుణిమ నీ బింబం యొక్క ప్రతిబింబితారుణిమ ప్రకాశ సదృశంగా ఉంటుంది. పోనీ ఏ విధంగానైనా నీ పెదవులను పోలుద్దామా అని అంటే అవి అధర సౌందర్యంలో ఒక్క కళతో కూడా సమానం కాకపోవడంతో సిగ్గుపడవా? నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.